उर्दू में खैर मकदम है। आज की खबरें। रियासत तेलंगाना के वजीर आला रेवंत रेड्डी का 15 अगस्त को संगारेड्डी में होने वाले दौरे के सिलसिले में टीपीसीसी वर्किंग प्रेसिडेंट जग्गारेड्डी ने टीजीआईआईसी चेयरमैन निर्मला जग्गारेड्डी, कांग्रेस कायदीन और मुताल्लिका ओहदेदारों के हमरा अम्बेडकर स्टेडियम ग्राउंड का तफसीली जायजा लिया। बादजा इन्होंने मीडिया से बात करते हुए कहा कि संगारेड्डी में 15 अगस्त को वजीर आला रेवंत रेड्डी के दौरे के लिए तमाम तर इंतजामात मुकम्मल किए जा रहे हैं। इस मौके पर नुमाइंदा चेयरमैन बल्दिया कुना संतोष, बल्दिया वाइस चेयरमैन हाफिज शेख शफी, टीपीसीसी जनरल सेक्रेटरी तोपाजी अनंत किशन, टाउन प्रेसिडेंट किरण गौड़, बोंगुला रवि, नुमाइंदा रुकने बल्दिया फैज़ बावज़िर, कोऑप्शन मेंबर बब्बू के अलावा दीगर कांग्रेस कायदीन मौजूद थे। अंबेडकर స్టేడియంలో ఉండి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ వారి ఆలోచన మేరకు మా జిల్లా మంత్రి గారు దామోదర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు, అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నటరాజన్ గారు, ఎందుకంటే రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ఎన్నికల క్రమంలో ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, మరి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల దగ్గర, తెలంగాణ ప్రజలకు రాష్ట్ర విభజన తర్వాత మరి తెల్ల రేషన్ కార్డులు గత గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మరి ఈ 2.5 కాలంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మరి ఇరిగేషన్ సివిల్ సప్లై మినిస్టర్గా ఉత్తమ్ రెడ్డి గారు వారు కసరత్ చేసి మరి తెల్ల రేషన్ కార్డులు 4.5 కోట్ల ప్రజలు తెలంగాణలో, మరి తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు 1,05,00,000. తెలంగాణ ప్రజలారా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, వివేక్ గారు, ప్రధానంగా శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు, మరి రేపు వారి చేతులుగా లాంచింగ్ ప్రోగ్రాం 1,05,00,000 మంది తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులుగా సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేపు 1,05,00,000 మందికి లాంచింగ్, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే స్మార్ట్ కార్డులు రేపు ఇవ్వడం జరుగుతుంది. అందులో బాగా మరి మా జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ సురేష్ శెట్కర్, మరి నారాయణగేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అట్లాగే మెదక్ ఎమ్మెల్యే రోహిన్ ఉన్నాడు. అధికార కార్యక్రమం ఇది. స్టేడియం గ్రౌండ్లో అందరూ ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కూడా ప్రభుత్వం ఆహ్వానించింది, అధికారులు ఆహ్వానించారు, అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలని. మరి
రేపు మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేపు లాంచింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఉత్తమ్ రెడ్డి గారు, దామోదర్ గారు, వివేక్ గారు లాంచింగ్ కార్యక్రమం చేయబోతున్నారు. ప్రధానంగా ఉత్తమ్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో. మరి మా డిసిసి అధ్యక్షులు నిర్మల, అట్లాగే మా ప్రధాన కార్యదర్శి తోపాజీ అనిశ్చితోడు, మా మున్సిపల్ చైర్మన్లు, పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ నాయకులు, సంగారెడ్డి నియోజకవర్గం అందరూ కూడా ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ నాయకులు అందరూ కూడా మరి ఏర్పాట్లు మొబిలైజేషన్ చేయడం జరుగుతుంది. మరి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా నేను సంగారెడ్డి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, మా ప్రజాప్రతినిధులు అందరు కూడా 40 నుంచి ఒక 50,000 మందిని సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలను అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్కి తీసుకొచ్చే ఒక ఏర్పాటు. అధికారులు కూడా, జిల్లా కలెక్టర్ గారు కూడా లబ్ధిదారులను కూడా డాష్ మీద సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, ఉత్తమ్ రెడ్డి గారి చేతుల మీదుగా, దామోదర్, వివేక్ గారి చేతుల మీదుగా మరి స్మార్ట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులు కూడా మరి సంగారెడ్డి జిల్లా నుంచి మరి దాదాపు ఒక 20 నుంచి 30,000 మందిని వారు కూడా పార్టీ పరంగా సంగారెడ్డి నియోజకవర్గం, నేను మరి పార్టీ నాయకులు కూడా జిల్లా నుంచి వస్తున్నారు. మాతో పాటు గవర్నమెంట్ పరంగా వాళ్ళు కూడా చేస్తున్నారు. మేము అనుకున్నాం 1,00,000 మందిని, మాకు అటు ఇటు 80,000 మంది, 1,00,000 రీచ్ అవుతాం. ఇది కార్యక్రమం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ రాకముందు R&B గెస్ట్ హౌస్ పక్కకు గతంలో నేను మరి బైపాస్ రోడ్, ఇక్కడ R&B గెస్ట్ హౌస్ నుంచి బైపాస్ ఆల్విన్ రోడ్ అంటారు, అక్కడ బసవేశ్వర స్టాచ్యూ వరకు మరి రోడ్డు దాదాపు 18 కోట్ల రూపాయలతో మరి బైపాస్ రోడ్ల పనులు ప్రారంభించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో ఆ బైపాస్కి R&B పక్కన జంక్షన్లో ఇందిరాగాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో, అప్పుడు నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ రోజు కూడా నేను ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూని ఐబీ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇందిరాగాంధీకి తండ్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధాని, ఆయన విగ్రహము, ఇందిరాగాంధీ గారి కొడుకు కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధాని, వారిని కూడా అక్కడ జవహర్లాల్ నెహ్రూ పక్కకు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరు ముగ్గురు కూడా ఈ దేశానికి మాజీ ప్రధానులు. జవహర్లాల్ నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరా గాంధీ గారు. తండ్రి జవహర్లాల్ నెహ్రూ, కూతురు ఇందిరాగాంధీ గారు, ఆమె కూతురు ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ గారు, మరి జవహర్లాల్ నెహ్రూ మన్మడు రాజీవ్ గాంధీ గారు. వారి ముగ్గురు ఒక విగ్రహం ఆల్రెడీ మేము అక్కడ స్థాపించి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కూడా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఆవిష్కరించడం జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధాని. కాబట్టి ఇట్లా కార్యక్రమం అంతా కూడా పకడ్బందీగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వర్షాకాలం, వర్షాలు పడుతున్నాయి, ఇంకా పడాలని కోరుకుందాం. మా ప్రోగ్రాం ఉంది కదా, వర్షం పడొద్దని మేము కోరుకోం, వర్షం కావాలి. అయినా సంగారెడ్డి నియోజక ప్రజలకు, జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు రేపు ఈ రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో మరి 1,05,000 మంది రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డులు రేపు ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమం కాబట్టి
రాష్ట్ర విభజన తర్వాత 1,5 లక్షల మందికి మరి మనము స్మార్ట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది రేషన్ కోసం. కాబట్టి వర్షము రేపు వచ్చిన వర్షాకాలం వర్షం వస్తుంటుంది, వచ్చిన రేపు కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల్లో, ఉత్తమ్ రెడ్డి గారి చేతుల మీదుగా స్మార్ట్ కార్డ్ రేషన్ కార్డులు రేపు ఇద్దాం. ప్రజలు ఎదురు చూస్తున్నారు. వర్షం పడ్డా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు వర్షంలోనైనా మనం రేపు ముఖ్యమంత్రి గారు తెల్ల రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. అన్ని గ్రామాల నుంచి, పట్టాల నుంచి అందరూ రండి, అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఓ మంచి కార్యక్రమానికి వర్షం కూడా శుభసూచకం. కాబట్టి వర్షం పడ్డది కదా, కార్యక్రమం ఉండకపోవచ్చు, ఆగిపోతుంది అనుకోవద్దు ఎవరు కూడా. కాంగ్రెస్ సంగారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా ఖచ్చితంగా కార్యక్రమం ఉంటుంది. వర్షం పడ్డ అందరూ రావాలని ఆహ్వానిస్తున్నాం. జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా ఆశీర్వదించండి కాంగ్రెస్ గవర్నమెంట్ని, కాంగ్రెస్ పార్టీని. ఈ స్మార్ట్ కార్డ్ కార్యక్రమం మీకోసం, ప్రజల కోసం మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాం, ఇస్తున్నాం. కాబట్టి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబేద్కర్ స్టేడియం సంగారెడ్డి గ్రౌండ్ నుంచి నేను యావత్ సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి జిల్లా అందరికీ కూడా మరి నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను. రేపు ముఖ్యమంత్రి గారి సభ సంగారెడ్డి విజయవంతం, సక్సెస్ఫుల్గా 1,00,000 మందితో సభ జరుపుకుందాం, రండి, ఆశీర్వదించండి అని నేను మీడియా ద్వారా కోరుకుంటూ, మరి ఎప్పటికప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు నాతో మాట్లాడుతున్నారు, దామోదర్ గారు మాట్లాడుతున్నారు, వివేక్ గారు మాట్లాడుతున్నారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఈ కోఆర్డినేషన్ చేసుకుంటూ రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయడం జరుగుతుంది.